నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి విడుదల రజనీ అన్నారు. 3257 ప్రొసీజర్స్ కు ఉచితంగా వైద్యం పొందే అవకాశంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని తెలిపారు. గుంటూరులోని 140వ సచివాలయ పరిధిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ అవగాహన కార్యక్రమం జరిగింది. మంత్రి విడుదల రజనీతో పాటు శాసనమండలి విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ బాలాజీ, కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని మంత్రి రజనీ తెలిపారు. 5 లక్షల రూపాయల పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచడం వల్ల వైద్య ఖర్చుల కోసం పేద కుటుంబాలపై భారం పడే అవకాశం ఉందన్నారు. గతంలో కంటే ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ కూడా పెరిగాయని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక వసతులు కూడా పెరిగాయని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ను రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని నేతలు కోరారు. మరి ఈరోజు జగనన్న పాలనలో మన జగనన్న వచ్చాక రోజు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆరోగ్యశ్రీ అంటే మీ అందరికీ తెలుసు, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ అనే పథకానికి 2007 సంవత్సరంలో మరి ఆ దివంగత నేత ప్రాణం పోసి మరి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలోపేతం చేస్తూ మరి రాష్ట్రంలో 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి రాష్ట్రంలో ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కోసము పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. సమ్మె జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ పాఠశాల తాళాలను పగలగొట్టి స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజా, రాధా, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. వంట వార్పు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాము. ఏ విధంగా మేము సెంటర్లో పిల్లలకి వండి పెట్టి రుచికరమైన ఆహారాన్ని వడ్డిస్తున్నాము ఇక్కడ తెలియజేసే దానికోసం ఈరోజు వంట వార్పు కార్యక్రమం రోడ్డు మీదే మేము బైఠాయించి చేస్తూ ఉన్నారు. మా సోదరి మండలంతా కూడా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగివచ్చి మా కోరికలను, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తూ ఉన్నాం. పరిష్కరించని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. మేమేం అడిగాము? శాలరీ అడిగాము. మేము మా కష్టానికి దగ్గర ఫలితమే అడిగామే కానీ మేమేం ఎక్స్ట్రా మేము అడగలేదు కదా. అందుకోసమే మమ్మల్ని ఇలా చేయటం న్యాయం కాదు. ఈ రోజున మాకు ఇబ్బంది కలిగిందని మా డ్యూటీని వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు. రేపు అదేవిధంగా వాళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళు రెడ్డెక్కిన రోజున వాళ్ళకి కూడా డ్యూటీలు వేరే వాళ్ళకి అప్పచెప్తారా? ఇదేనా మీరు చేస్తుంది న్యాయమా ఇది అని అడుగుతున్నామండి. టిఎస్ రామారావు ఇంటర్ కాలేజ్ బోటనీ క్విజ్ పోటీలు హిందూ కళాశాలలో జరిగాయి. వృక్షశాస్త్రంపై జరిగిన పోటీల్లో వివిధ కళాశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వృక్షశాస్త్ర అధ్యాపకులు టిఎస్ రామారావును గుర్తు చేసుకుంటూ హిందూ కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ తెలిపారు. వృక్షశాస్త్రంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వృక్షశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జరిగిన పోటీలో 20 కళాశాలల నుండి 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడంతో పాటు హిందూ కళాశాల వృక్షశాస్త్ర విభాగం హెచ్ఓడి సివికే రామారావును సత్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దక్షిణామూర్తి, సోమయాజీ, రామకృష్ణమూర్తి, మాధవి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20 కళాశాలలు, మోర్ దాన్ 200 స్టూడెంట్స్ ఈ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. సో ఒకటేంటంటే వృక్షశాస్త్రం పట్ల విద్యార్థుల్లో కొంత ఆసక్తి తగ్గుతున్నది ఆధునిక యుగంలో. సో కనుక దాని పట్ల మంచి ఆసక్తిని పెంపొందించాలని, దాని యొక్క లోతుపాట్లు తెలియజేయాలనేటువంటి విషయంతో వృక్షశాస్త్ర విభాగంలో అనేక రకాల పోటీలు నిర్వహిస్తున్నాం. బాటనీ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఏర్పరచాలని, అంతేకాకుండా విద్యార్థుల మధ్య ఒక మంచి ఇంటరాక్షన్ ఏర్పడుతుందని, అలాగే హిందూ కళాశాల వృక్షశాస్త్ర
వృక్షశాస్త్ర విభాగాన్ని పరిచయం చేయాలని, మాకు అద్భుతమైన మ్యూజియము, హెర్బేరియములు, హెర్బల్ మెడిసిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, వాటిని కూడా అందరికీ పబ్లిక్కి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సిపిఎం పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో పాసం రామారావు మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం అవివేకమైన చర్య అని అన్నారు. అంగన్వాడీలపై సచివాలయ సిబ్బందిని, యానిమేటర్లను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలన్నారు. తెలంగాణ కంటే 1000 రూపాయల ఎక్కువ జీతాన్ని ఇస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. అంగన్వాడీ డిమాండ్లను ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నల్లికాంత్, జిల్లా కార్యదర్శి సభ్యులు అప్పారావు, బైరగాని శ్రీనివాసరావు, ఎంఏ చిస్టి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకి ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం గతంలో పార్టీగా హామీ ఇచ్చారు, వైసీపీ పార్టీ ఆ హామీని అమలు చేయలేదు. ఈరోజు మున్సిపల్ వర్కర్లు రేపు 21వ తారీఖు నుండి సమ్మె చేస్తామని వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. ఆశా వర్కర్లు మనం 36 గంటల పాటు ధర్నా చేశారు. టీచర్లు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఆ బాటలోని అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సమస్యను పరిష్కరించకుండా సమస్యలను జటిలం చేయడమే ఈ అంశం. కాబట్టి సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే వాళ్ళ యూనియన్ నాయకుల్ని పిలవండి, చర్చలు జరపండి, సమస్యలను పరిష్కరించండి. ఇంకో విషయం, ఈరోజు వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు మీరు ఇచ్చినటువంటి జీతాన్ని పెంచమని, రెండోది కనీస వేతనం ఒక సాధారణ కుటుంబానికి 26,000 రూపాయలు అవసరమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు 50,000 ఇస్తున్నారు, దాన్ని 5 లక్షలకు పెంచమని చెప్పేసి చెప్తున్నారు. మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించండి, మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తిస్తే దానికి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలి. వాళ్ళు ఉద్యోగులు కాదు, కార్మికులు కాదు, స్కీమ్ వర్కర్స్ అంటే వాలంటీర్గా సేవలు చేసేటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. మరి వాళ్ళు సేవలు చేయాలంటే వాళ్ళు 4 ఏళ్ళు నోట్లో పోవాలి, భోజనం చేయాలి కదా. కాబట్టి సరైనది కాదు, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు జరపమని చెప్పేసి రెండవది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ నువ్వే జగన్ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని 15వ వార్డు శాంతినగర్లో నిర్వహించారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశారని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా వెల్లడించారు. ప్రజలు మళ్లీ జగనే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలని కోరారు. అలాగే తూర్పు నియోజకవర్గం నుంచి తనకి అవకాశం కల్పించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామనబోయిన అజయ్, వైసీపీ ముఖ్య నాయకులు నాగేశ్వరరావు, మద్దిరెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంటర్ వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. టీజేపీఎస్ కళాశాలలో జరుగుతున్న పోటీల్లో విజేతలుగా నిలిచిన టీంలకు రేమండ్ షోరూం అధినేత అరుణ్ ట్రోఫీ అందజేశారు. 17, 18, 19 తేదీలలో జరిగిన పోటీల్లో 25కు పైగా కళాశాలల నుండి వాలీబాల్ టీంలు పాల్గొన్నట్లు చెప్పారు. విద్యార్థులు క్రీడాతత్వాన్ని పెంపొందించేందుకు వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న 25 టీంలలో విజేతలుగా నిలిచిన 4 టీంలను ఎంపిక చేసి ముగింపు కార్యక్రమంలో ట్రోఫీ, మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో టీజేపీఎస్ కళాశాల కరెస్పాండెంట్ బ్రహ్మం, ప్రిన్సిపల్ మనోహర్, నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు జరుగుతున్నాయి. సెమీఫైనల్స్లో ఈ యొక్క ఫైనల్స్లో కృష్ణవేణి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట, హిందూ కాలేజ్ గుంటూరు వాళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. ఈ 3 రోజుల నుంచి కూడా చాలా ఉత్సాహంగా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రాంలో విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాంకి కోఆర్డినేట్ చేసిన కిషోర్ గారికి, మా కాలేజ్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆఖరి రోజు 19 ఫైనల్స్లో టిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కందుకూరు, అదేవిధంగా ఆర్వీఆర్ కాలేజ్ గుంటూరు,
అదేవిధంగా కృష్ణవేణి కాలేజ్ నర్సరావుపేట, హిందూ కాలేజ్ గుంటూరు, ఈ 4 జట్లు వచ్చాయి. ఈ 4 జట్ల మధ్య ఈరోజు ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఫైనల్ పోటీలు అనంతరం ఈరోజే వీళ్ళకి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. గుంటూరులో ప్రెసిడెంట్ కప్ అండర్-14 బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరండల్పేటలోని గురువయ్య హైస్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న టోర్నమెంటును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పిఆర్ గోపీనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 19 నుంచి 25 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ను రాష్ట్రంలోని 6 గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. మొత్తం 18 టీంలు టోర్నమెంట్ లో పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. కార్యక్రమంలో శ్రీధర్, రామశర్మ తదితరులు పాల్గొన్నారు. అంటే 18 టీమ్స్ అంటే దాదాపు 160 మంది 270 పీపుల్ ఆడబోతున్న ఒక టోర్నమెంట్ ఇది. ఎందుకంటే అండర్-14 ఇది ప్రొఫెషనల్గా రన్ అవుతున్న టోర్నమెంట్. ఇక్కడి నుంచి ఎక్సెల్ అవుతున్న పీపుల్కు ఈ అండర్-14 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఉన్న టాలెంట్ ఉన్న పీపుల్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక సిస్టమ్ అనేది ఆల్రెడీ మాకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కాబట్టి ఎందుకంటే ఏదైనా క్రికెటర్ ఎక్సెల్ కావాలంటే అండర్-14 ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఎవరికైతే ఆ కల్చర్ కానీ నేచర్ కానీ క్రికెట్ కానీ ఉంటారో వాళ్ళే ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి టు గార్నర్ దట్ క్వాలిటీ ఆ యొక్క రీసోర్సెస్ తీసుకోవడానికి అన్ని క్లబ్స్. రాడిపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో డాక్టర్ టి సేవాకుమార్ 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో సమయం విలువ ఎంతో పెరిగిందని, నెలలు సంవత్సరాల ముందే చాలా మంది భవిష్యత్ కార్యక్రమాలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని, ఆ విధమైన చైతన్యం ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడే కుటుంబం మాత్రమే గాక రాష్ట్రం, దేశం అభివృద్ధి పదంలో వేగాన్ని అందుకుంటుందని తెలిపారు. ప్రజలు శాస్త్రీయ విజ్ఞానంతో చైతన్యవంతులై మూఢనమ్మకాలను పాలద్రోలాలని తెలిపారు. వైద్య రంగంలో సిజేరియన్ ఆపరేషన్లు పిల్లలు పుట్టే ప్రసవ సమయాన్ని తాము చెప్పిన సమయంలో జరగాలని వైద్యులపై ఒత్తిడి తేవడం, నిర్దేశించడం మంచిది కాదన్నారు. ప్రకృతిలోని ఇటువంటి కొన్ని సహజ సిద్ధ పరిణామాలతో మానవ నియంత్రణ ఎంతమాత్రం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో ఎస్హెచ్ఓ మేనేజర్ పి నిర్మలారాణి, విశ్రాంత గ్రంథాలయ అధికారి జీవీఎస్ ప్రసాద్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రసవ సమయంలోనూ సిజేరియన్ ఆపరేషన్ సమయంలోనూ తిథులు నక్షత్రాల పేరుతో ఈ జన్మనిచ్చే సమయాన్ని నిర్దేశించడం అనేది శాస్త్రీయపరంగా ఎంత మాత్రం మంచిది కాదు. ఎందువల్ల అంటే దీనివల్ల అన్నెసరీ సిజేరియన్స్కి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మంచి క్షణాల్లో జన్మించాలనే ఉద్దేశంతో సహజసిద్ధమైన ప్రకృతి సిద్ధమైన ప్రాసెస్కి అంతరాయం కలిగించడం జరుగుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది, కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలని ప్రజలు పారదోలవలసిన అవసరం ఉంది. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని అంశాల్లో అయితే పర్వాలేదు, కానీ ఇలాంటి జన్మనిచ్చే కీలకమైన అంశాల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. మనం శాస్త్రీయ యుగంలో ఉన్నాం కాబట్టి ఆరోగ్యవంతమైన శిశువుకి జన్మనివ్వటమే లక్ష్యంగా ఉండాలి. కానీ మూఢనమ్మకాల పేరుతో తిథులు నక్షత్రాలు గడియల పేరుతో దాన్ని నిర్దేశించడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇవి వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.